ఈ రోజున మనము జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. అలాగే వాళ్ళు వెంబడించేటప్పుడు వాళ్ళ యొక్క సొంత నిర్ణయ ప్రకారం వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ నష్టమైతే జరిగిందో, అలాగే మన జీవితంలో కూడా మనము నక్షత్రాన్ని చూసి వెంబడించేవారుగా, అలాగే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగేవారు ఉండాలి. కానీ మనం ఎప్పుడు మన సొంత నిర్ణయాల వల్ల జరిగే నష్టాల గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుని వాక్య భాగంలోకి వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మైక్లో ఎవరైనా గట్టిగా చదివి సహాయం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తే రాజైన హేరోదు దినములయందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిదమని చెప్పారు. ఈ మాటలు మనము వింటున్నప్పుడు రాజు అయిన హేరోదు దినముల యందు అంటే చరిత్రలో ఏ రాజులు ఏ కాలంలో పరిపాలించారో అవన్నీ కూడా, చరిత్రలో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా, బైబిల్ అనేది కూడా ఒక చరిత్ర కల్పిత కథ మాత్రము కాదు. అలాగే ఈ రాజైన హేరోదు దినముల యందు మరి ఇక్కడ జ్ఞానులైన వారు వీళ్ళెవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు వచ్చారు వీళ్ళు యేసు ప్రభు పుట్టిన తర్వాతే వచ్చారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి వాళ్ళు ఏమన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన్ను పూజింపడానికి వచ్చాము అంటున్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు అంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అక్కడున్న మాదయ అలాగే పారసిక ప్రాంతపు యొక్క వాళ్ళు రాజులు అవ్వచ్చు, ఒకవేళ ఖగోళ శాస్త్రాన్ని గురించి కూడా అవగాహన కలిగిన వారై ఉండొచ్చు. కానీ యేసు ప్రభును వాళ్ళు కనుగొన్న తర్వాత దేవుడు నిజంగా వాళ్ళ జ్ఞానులుగా మార్చాడు. ఎందుకంటే నన్ను కనుగొనివాడు జీవాన్ని కనుగొంటాడన్నాడు. అలాగే యేసు ప్రభువులో ఏమున్నాయి తెలుసా? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు కూడా గుప్తమై ఉన్నవి. దేవుని వాళ్ళు కనుగొన్నారు. దేవుని వాళ్ళు కనుగొన్న తర్వాత వాళ్ళని జ్ఞానులుగా మనం పిలవబడ్డారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ రాజుగారి దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఏ రాజు గారు? ఆ రోజుల్లో హేరోదు రాజు. అంటే ఆ రోజుల్లో ఎక్కువగా హేరోదు అనే పేరు వాళ్ళందరూ పెట్టుకుంటాకి బాగా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఆ కాలంలో ఉన్న వాళ్ళలో 7 హేరోదులు ఉండేవాళ్ళంట. ఆ 7 హేరోదుల్లో కూడా ఆ యేసు ప్రభు పుట్టిన కాలంలో ఉన్న హేరోదుని ఏమంటే మహాహేరోదు అనేవాళ్ళు అంటారు. ఈ మహాహేరోదు మరి ఆ ప్రాంతంలో పాలస్తీనా ప్రజల్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హేరోదు అనేది ఒక బిరుదుగా ఉంటూ ఉండేదంట. హేరోదు అంటే అర్థం ఏంటంటే గర్వము. ఏమంటే హేరోదు అంటే గర్వము అంట. ఈ హేరోదు ఎవరంటే ఎదోము వంశస్థుడు. ఏ వంశస్థుడు? ఎదోము వంశస్థుడు. అంటే వీళ్ళు ఏశావు సంతతికి చెందినవారు. ఏ సంతతి? మరి ఏశావు అంటే ఎవరు? యాకోబు కుమారులలో మొదట వ్యక్తి కుమారుడి పేరు ఏశావు, రెండో కుమారుడి పేరు యాకోబు. అది కాబట్టి ఈ యొక్క హేరోదు యూదులకు శత్రువు. ఎవరు శత్రువు? యూదులకు శత్రువు. కాబట్టి వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ వాళ్ళు వచ్చిన మార్గములో మరి నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళాల. వాళ్ళు అక్కడ ప్రయాణం మొదలెట్టింది ఎవరిని చూసి మొదలెట్టారు? నక్షత్రం వారికి ముందుగా వెళుతూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు బయలుదేరి వెంబడిస్తూ నక్షత్రం వైపు చూస్తూ వచ్చారు. ఇంచుమించు 1000 కిలోమీటర్లు, 1000 మైళ్ళు అనుకోండి. అలాగూ అంత ప్రాంతం నుంచి నడవటానికి ఆ రోజుల్లో మనకులాగా విమానాలు లేవు, ఇంకా వేరే ప్రయాణ సాధనాలు అంతకన్నా లేవు. ఆ రోజుల్లో ఒంటెల మీద కానీ అలాగూ కొన్నిసార్లు నడుచుకుంటూ కానీ అలాగూ అంతంత దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఇంచుమించు 2 సంవత్సరాల ప్రయాణం పట్టిందంట వాళ్ళకి. అంత ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణం అంతట్లో కూడా నక్షత్రం చూస్తూ తూర్పు దేశం నుండి వాళ్ళు వెంబడిస్తూ వచ్చిన వాళ్ళు
వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాంటి ఆలోచన? అసలు ఈయన యూదుల రాజు అంటున్నారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు రాజు కుటుంబంలోనే పుట్టాలి కదా అని ఆలోచన వచ్చింది. ఎక్కడ పుడతాడంట అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే సొంత నిర్ణయాలు ఇవన్నీ కూడా. అక్కడ దాకా నక్షత్రం వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చారు కదా, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళవలసిన వాళ్ళు వెళితే తిన్నగా డైరెక్ట్గా బెత్లెహేంలోకి వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు ఏ స్థలం అయితే ఉన్నాడో అదే స్థలంలో నక్షత్రం వచ్చి ఆగినట్లుగా మనం చదివాం. ఉందా లేదు? అక్కడ 9వ వచనం ఏముంది? అక్కడ వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువు వండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అది వారికి ముందుగా నడిచిన నక్షత్రాన్ని వెంబడించారా, సొంత నిర్ణయం తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. చూడండి, వాళ్ళ యొక్క సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు ఏం జరిగిందో తెలుసా? నిజంగా రాజుగారికి ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి మామూలుగా రాలా. ఆయన ఏంటి, రాజుగా పుట్టవలసిన వాడు మా వంశంలో పుట్టాలా? యూదుల రాజు అనేవాడు ఎక్కడ పుడతాడు? దానివల్ల జరిగింది ఏంటో నష్టం తెలుసా? 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఏమైపోయారు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా మొత్తం 10వ వచనం ఉందా మాట చూడండి. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసున్న కాలంను బట్టి బెత్లెహేములను దాని సకల ప్రాంతములను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా వధించెను. ఏమండి, ఇది చాలా దారుణం. ఎవరి కుటుంబము వారికి, ఎవరి పిల్లలంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ఎవరో వచ్చి మన ఇంట్లో ఉన్న పిల్లల్ని చంపేస్తుంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. నువ్వు రాజు అవ్వచ్చు, నీకు ఒకవేళ అధికారం ఉండొచ్చు, ప్రజలను పరిపాలించడానికి దేవుడు నిన్ను ఉంచోబెట్టాడు, కానీ నా పిల్లల్ని చంపటానికి నువ్వెవడం అని అడగొచ్చా? కానీ అడిగే ధైర్యం కూడా లేదు. అందుకని గర్వం, నేనే రాజుగా ఉండాలా, మా వంశమే ఉండాలి తప్ప వేరొకరు రాజుగా ఉండటానికి వీల్లేదు. ఎవరైనా సరే బెత్లెహేంలో కానీ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 2 సంవత్సరాల లోపు కానీ 2 సంవత్సరాలు ఇంచుమించుకున్న పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? మగ పిల్లలందరినీ కూడా చంపేసేయమన్నాడు. చూడండి, కొన్నిసార్లు ఈ జ్ఞానులు తీసుకున్న సొంత నిర్ణయాన్ని బట్టి ప్రతి కుటుంబంలో కూడా చాలా వేదన జరిగిందండి. నిజమే. మరి వీళ్ళని జ్ఞానులు అంటారా అజ్ఞానులు అంటారా చెప్పండి పోనీ. వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అంటారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూడండి ఎంత దారుణంగా అయిపోయిందంటే రామాలో అంగలార్పు విద్య అంటే చూడండి, ప్రవక్తలు చెప్పబడిన మాటలు అవి నెరవేర్పు అనేది చూస్తుంటే కొన్నిసార్లు కొంతమంది తీసుకునే నిర్ణయాలను బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి. నిజమే. 3-4 వచనాలు కూడా చూద్దాం ఒకసారి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాడు. చూసారండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాడు. అంటే వాళ్ళకున్న నిర్ణయం, వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్నది ఏంటి? మేము తూర్పు దేశాన్ని చూసామయ్యా, అలాగే ప్రవక్తలు చెప్పబడిన మాటలను బట్టి కూడా మేము వారిని చెప్తూ 5వ వచనంలో ఏమన్నారు? అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశ బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. చూసారండి, ఏ ప్రవక్త చెప్పాడు ఈ మాటలు? మీకా ప్రవక్త. ఏ ప్రవక్త? మీకా ప్రవక్త 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడినట్లు తీయొద్దు. చూడండి, ప్రవక్తలు చెప్పబడిన మాటలను బట్టి సరే ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పు అనేది మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఆయన అంటున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగితే లేఖనాలను బట్టి వాళ్ళు చెప్పారు. ముందుగానే ప్రవక్తలు చెప్పబడినట్లుగానే. నిజమే, యెషయా కూడా చెప్పాడు కదా, 700 సంవత్సరాల పూర్వమే చెప్పాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అనేక మంది ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా యేసు ప్రభు వచ్చాడా లేదా చెప్పండి.
యేసు ప్రభు ఎలాగొచ్చాడో అలాగే చెప్పబడినట్లుగా లేఖనాల ప్రకారం నెరవేరినాయి. ఆయన ఎలా మరణిస్తాడో కూడా దాని గురించి చెప్పబడింది. ఆయన పుట్టక ముందే ఆయన గురించి మొత్తం కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా నెరవేరింది. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తండ్రి సింహాసనం మీద ఉండి నేను వెళితే నేను ఆదరణకర్త మీ వద్దకు నేను పంపిస్తానన్నాడు ఆయన. అలాగే ఆయన మనల్ని ఆదరణకర్తగా సర్వస్వచ్ఛంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనందరము కూడా మళ్ళా ఆయన తిరిగి రానై ఉన్నాడని లేఖనాలు చెప్పబడినట్లుగానే, ప్రవక్తలు చెప్పబడినట్లుగానే, దేవుడు దర్శనాల ద్వారా యోహాను భక్తుడికి చెప్పినట్లుగానే ఆయన మళ్ళా తిరిగి రానై ఉన్నాడనేది కూడా అదే సత్యం. యెషయా భక్తుడు చెప్పినట్లుగా ఆయన ఎలాగ వస్తాడో, ఎలాగ మరణిస్తాడో ఇవన్నీ చెప్పినట్లుగా దేవుడు పద్మాస దీపంలో తీసుకెళ్ళి ఆయన ఎలాగైతే మళ్ళా తిరిగి రానున్నాడో, వేవేల దూతలతో కడబోర శబ్దముతో ఆయన రానై ఉన్నాడని, ఈలోపు సంఘాన్ని సిద్ధపరచవలసిన బాధ్యత దేవుడు ఆయన యొక్క బిడ్డల మీద ఆయన ఉంచాడు. ఆయన పరిచర్య చేయడానికి దేవుడు అనేక మంది దైవజనులను ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వాడుకుంటూనే ఉన్నాడు. మరి మన నచ్చిన మార్గంలో మనం వెళ్ళటానికి కాదు, మన సొంత నిర్ణయాలు తీసుకుని మన దెబ్బ తినటానికి కాదండి. ఈ రోజున మనము కూడా ప్రభు ఏదైతే చెప్పారో ఆ మార్గములో మనం వెళ్ళవలసిందే. ప్రభు స్పష్టంగా చెప్పారు, నేనే ఆ మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేడు. ఆ మార్గములో మనం వెళ్ళాలి తప్ప నచ్చినట్లుగా రోమునంట అనేక మార్గాలు గుండా వెళ్ళొచ్చు అన్నట్టుగానే నీకు నచ్చినట్లుగా కొంతమంది ఎవరి కాళ్ళకి కొంత నిర్ణయాలు తీసుకుని ఏదైనా అక్కడికి వెళదాం అనుకుంటున్నారు. లేదు, ప్రభు స్పష్టంగా చెప్పారు, నేనే, నా ద్వారానే తప్ప నిత్య జీవనకు వెళ్ళటానికి ఇంకా వేరే మార్గం లేదు. కానీ అపవాది మనుషులను రకరకాలుగా మోసం చేస్తాడు. పెద్ద జ్ఞానులు అనుకున్న వాళ్ళనే, పెద్ద తెలివితేటలు కలిగిన వారిని కూడా ఈ రోజున అపవాది ఎన్నో రకాలుగా మోసం చేస్తూ సొంత నిర్ణయాల చేత, సొంత ఆలోచనల చేత ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వస్త్రధారణ వేసుకుంటూ, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళే రకరకాలైన వాళ్ళు సిస్టమ్స్ ఫాలో అవుతూ మాదే ఖచ్చితమైన భక్తి అంటూ అనేక మంది ఈ రోజున వాళ్ళ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో ఎంతోమంది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అపవాది అన్నవాడు అనేక మందిని నిజమైన దేవుని మార్గంలో వెళ్ళకోకుండా అనేక మందిని నాశనము చేయటమే వాడి యొక్క మోటివ్, వాడి ఉద్దేశం అదే. వాడికి ఎలాగో నరకము, వాడి అనుచరులకు నరకమే. కానీ అనేక మందిని మరి ఆయన యొక్క బిడ్డలుగా ఉండకూడదని, మరి ముఖ్యంగా ఇశ్రాయేలుగా ఉన్న వారిని నాశనము చేయటమే వాడి ఉద్దేశం. దేవుని ప్రజలుగా ఆయన ఆరాధించేవారిని పాడు చేయటమే వాడి ఉద్దేశం. దేవుని ఘనపరచవలసిన వారు, దేవుని ఆరాధించవలసిన వారు, దేవుని మహిమ కొరకు, దేవుని ఆయన ఖ్యాతి కొరకు జీవించవలసిన వారిని కూడా వాడు ఏదో ఒక విధంగా వాడు ఏం చేస్తాడో తెలుసా? అనేక మంది నష్టం చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదండి. నిజమే. మరి వాళ్ళు గనక నక్షత్రమును చూసి వెంబడిస్తూ ఉంటే ఆయన కనుగొనే వాళ్ళే. మన నక్షత్రాన్ని వాళ్ళు కనుగొనవలసిన వారు ఆయన వెంబడించుకోకుండా ఎప్పుడైతే దారి తప్పారో అనేక మందికి నష్టం కలిగించారు, అనేక కుటుంబాల్లో వేదన కలిగించారు. నిజమేనండి. చూడండి, ఎందుకంటే ఎంతో తెలివితేటలున్న మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అపవాది నిన్ను దారి తప్పించేస్తాడు. ఏదో ఒక విధంగా దేవుళ్ళు నువ్వు ఎదగాలనుకుంటావు, కానీ నిన్ను దేవుళ్ళు కరెక్ట్గా నిన్ను ఎదగనివ్వడాడు. కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు దేవుడే నా సర్వస్వం అనుకుంటూ మనం చక్కగా పాడతాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఎక్కడంట? ఆయన సన్నిధానంలో. ఇంకా గొప్పగా పాడాలంటే ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఎప్పుడు దాకంట? నిజమే. కొన్నిసార్లు మనకు ఉన్న ఆశ అయితే ఉంటుంది, కానీ కరెక్ట్గా దాన్ని మనం అప్లై చేయలేకపోతాం, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతాం. కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలని కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఎన్నోసార్లు మనం అలాగ నిలబడతాం. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుని సన్నిధికి దారి తప్పిస్తాడు. ఏం చేస్తాడు? దారి తప్పిస్తాడు. నువ్వు అదే మార్గంలోకి వెళ్ళమంటావు.
దారి చూపిస్తాడురా. ఎక్కడికంట దారి చూపిస్తాడు. మరి మరి ఏ దారిలో మనం వెళుతున్నాం ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలుగా మనం? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలుగా మనం ఏ దారిలోకి వెళుతున్నాం? దేవుని దారిలోకి వెళ్తున్నామా, మన సొంత దారిలోకి వెళ్ళిపోతున్నామా? చూడండి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్లో చూస్తే ఒక వ్యక్తి దేవుడు ఎన్నుకున్నాడు, అతని గురించి ఏమన్నాడంటే నేను కోరుకున్నవాడు అతడే అన్నాడు. ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఎవరైనా పేరేంటి? సరే, మొత్తాన్ని తెలిసింది. ఆయన్ని దేవుడు ఏం చేశాడు? నేను కోరుకున్నవాడు అతడని. మరి దేవుడు అతన్ని కోరుకున్నప్పుడు దావీదు దేవుడు కోరుకున్నట్లుగా దేవుని హృదయానుసారుడిగా తన జీవితంలో జీవించాడా? ఎక్కడన్నా దారి తప్పాడా? ఏం చేశాడు? ఎప్పుడు దారి తప్పాడు చెప్పండి? ప్రార్థన చేయవలసిన వ్యక్తి యుద్ధం జరుగుతున్న ముమ్మరంగా వసంతకాలంలో ఆయన ప్రహారం మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు చూడరాని దృశ్యం చూశాడు. ఆ దృశ్యం చూడటం మాత్రమే కాదు, ఆ దృశ్యం చూసిన తర్వాత తనలో కోరికలు ప్రారంభమై చెడ్డ కోరికలు మళ్ళవి. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీని పాడు చేయటం, అలాగే తర్వాత ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత వీటన్నిటిని తప్పించుకోవాలని ఆ బెత్షెబా భర్త ఉరియాను కూడా ఏం చేశాడు? చంపించేశాడు. చూడండి, కొన్నిసార్లు ఒక తప్పు తర్వాత ఒక తప్పు. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఒక్క ట్రాక్ తప్పాడో ఒక అబద్ధం ఆడుకోకుండానే ఉండాలి. ఒక అబద్ధం ఆడటం మొదలెడితే దాన్ని కప్పిపుచ్చడానికి ఏం చేయాలా? 100 అబద్ధాలు ఆడతారు. నిజమే. ఆ నిర్ణయంలోనే తేడా ఉంటుంది అక్కడ. ఒక్కసారి భార్య భర్తల మధ్యలో ఒక చిన్న అబద్ధం వచ్చిందంటే జీవితంలో వాళ్ళు నమ్మరండి. వాళ్ళు అబద్ధం ఆడకుండా ఉండాలా? అబద్ధం అంటూ ఒక్కసారి ఆడారా జీవితంలో నమ్ముతారు వాళ్ళు? నమ్మరు. నిజమే. నిన్ను అందుకని చాలా, ఎందుకంటే అబద్ధికుడు ఏం చేస్తాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఏమో చిన్న అబద్ధమేగా. ఒక 100 అబద్ధాలు ఆడంటే ఒక పెళ్లి చేయమన్నాడంట. 100 అబద్ధాలు పెళ్లి చేస్తే ఆమె పెళ్లి నిలుస్తుందా చెప్పండి? చూడండి, కొన్నిసార్లు మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నువ్వు తీసుకునే సొంత నిర్ణయం కుటుంబాలు కూల్చేస్తుంది. నీ సొంత నిర్ణయాన్ని బట్టి నువ్వు వెళ్ళటానికి కాదు. మనం ఎవరో పిలిచినవాడు నమ్మదగినడు యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప నీ యొక్క ఆలోచన బట్టి నువ్వు వెళ్ళిపోవటం కాదు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తున్న వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించుకోకుండా వీళ్ళ సొంత ఆలోచన ప్రకారము అసలు రాజుగా పుట్టాల్సినోడు యూదులు ఎక్కడ రాజు పుడతాడు? రాజవంశంలోనే పుడతాడని ఆ కాలంలో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన అడుగుతుంటే ఆయన మైండ్ పోయింది. కలవరబడిపోయారు వాళ్ళందరూ కూడా. అసలు ఏంటిరా బాబు, యూదుల రాజా? యూదుల రాజు ఏంటి? ఎక్కడ పుడతామేంటి? ఎక్కడ పుడతాడు బాబు? ముట్టితే మా ఇంట్లో పుడతాడు. ఎక్కడ పుడతాడంటే అయ్యా లేఖనాలు ఎలా చెప్తున్నాయి? యోదయ బెత్లెహేములోనే. చూడండి, ఆ మాటలు విన్నప్పుడు రాజుగారు కలవరపడిపోయారంటండి ఆయన. నిజమే. అందుకనే మనం కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. ఇందాక చెప్పాను, వాడు అబద్ధికుడు సాతానుగాడు. నిన్ను నాశనం చేయటమే వాడి ఉద్దేశం. నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ రాజ్యాన్ని కానీ నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వాడు ఎన్నో విధాలుగా వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. నిజమే. ఒక రోజున దావీదు జీవితంలో సాతానుగాడు అట్లాగే చేశాడు. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము కొంచెం మొదటి 2 వచనాలు చదివితే ఒక్కసారి అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతములు చూడండి ఒకసారి, 21వ అధ్యాయం. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని
చేయునుగాక. ఆ. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? ఆ. నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఆ. ఇది జరగవలసిన హేతువేమి? ఆ. జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేశాడు. ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేశాడు. చూడండి, ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడేవాడని మనం చదువుతాం. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, అయ్యా ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా? ఎందుకంటే ఆయన తెలుసు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. బాల్యం నుండి కూడా నన్ను ఒక మార్గంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. సింహ బలము నుండి, ఎలుగుబంటి బలం నుండి తప్పించిన దేవుడు. గొలియాత్ అనే గొప్ప వీరుడు, శూరుడు, అలాంటి వాడిని కూడా జయం పొందడం నాకు దేవుడు సహాయం చేశాడు. కాబట్టి యుద్ధము నా పక్షాన ఆయనే చేస్తున్నాడు. కాబట్టి యుద్ధం నేను కాదు, యుద్ధము యెహోవానే చేస్తాడని చెప్పి అంత ధైర్యంగా ప్రకటించిన వాడు తన ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆ ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే అతను చేయవలసిన విధంగా చేయలేకపోయాడో సాతాను కుటుంబంలోకి ప్రవేశించాడు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, నేను చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనుకుంటాం. కానీ వాడు నిన్ను ఎలా బోల్తా కొట్టించాలో వాడికి బాగా తెలుసు. వాడికి తెలుసండి. ఎందుకంటే ఏదో ఒక చిన్న నేరం నీ మీద ఉంటే చాలు, వాడు నీ కుటుంబం మీద ఆధిపత్యం చెలాయిస్తాడు. నీ ద్వారానే తప్పు చేస్తాడు, నిన్నే ఉచ్చులోకి లాగుతాడు నెమ్మదిగా. నీకు ఇష్టం లేకుండానే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటట్టుగా వాడు నిన్ను ఏదో ఒక విధంగా శోధిస్తూ ఉంటాడు. వాడు శోధకుడు అన్నవాడు సామాన్యుడు కాదన్నాడు. ఒక్కసారి నిన్ను ట్రాక్లో లాగాడంటే, నేను చాలాసార్లు చెప్తాను, మీరు చక్కగా చేపలు పట్టేటప్పుడు, వరికి పొలాలు కోసేటప్పుడు ఆఖరిలో మట్టగుడుచులు కానీ కొరమేలు కానీ బాగా దొరుకుతాయి. మొన్న ఈ మధ్య పిల్లలను చూసా, గుంటలో ఏం పడతా కప్పలు పడుతున్నారు వాళ్ళు. నేను చేపలు పట్టేవాళ్ళు చూసా, కానీ కప్పలు ఎందుకు పడుతున్నారు అని అడిగితే వాళ్ళు ఒక ఐడియా చెప్పింది నాకు. లేదయ్యా, కొరమేళ్ళు పట్టాలంటే ఈ కప్ప మాంసం బాగా తింటుంది అది, అందుకని ఈ కప్ప మాంసం దానికి ఎరగా వేసి మేము కొరమేళ్ళు పడతామన్నాడు. ఓరే ఎట్లాంటి ఆలోచన ఉన్నాయా అనుకున్నాను నేను మొన్న. చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? కొరమేళ్ళు పట్టాలని. మొత్తానికి కొరమేలుకి ఇష్టం అంట ఈ కప్ప మాంసం. మొత్తానికి కప్పకి కాలో లేక ఏదో ఒకటి దాన్ని తగిలిచ్చి ఆడేం చేస్తున్నాడు, కొరమేలు పడుతున్నాడు. ఈ కొరమేలు పట్టేటప్పుడు అది కూడా బుడగేసుకుంటా సొత్తా ఉంటుంది నెమ్మదిగా. అటు ఇటు సొత్తా వచ్చి ఎప్పుడైతే ఇట్టా అయిపోతుంది, టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాడేమని కంగారులో అది ఏం చేస్తుంది అది తెలుసా, ఒక్కసారి గుటుక్కుని వచ్చి పట్టుద్ది. ఎప్పుడైతే ఆ కొరమేలు గుటుక్కుని పట్టిందో, దొరికింది కదా అనుకు పోయి నీ లోపలికి వెళ్ళిపోతుంటే కష్టం లేదు. అప్పుడు వస్తుంది, రా నిజమే, వాడు నీకు ఉరులేస్తాడంట, గాలాలేస్తాడంట. మీరు హబక్కులో చూడండి, కావాలంటే ఇవన్నీ ఉన్నాయి. వాడు అనేక రకాలైన గాలాలు వేస్తాడు. చిన్నోళ్ళకి వేసే గాలం చిన్నోళ్ళకి వేస్తాడు, పెద్దోళ్ళకి వేసే గాలం పెద్దోళ్ళకి వేస్తాడు. ఎవడికి వేసే గాలం ఆడేసి ఆడేం చేస్తా తెలుసా, చిక్కినాక ఆహా దొరికేవుగా అంటాడు. ఇన్ని స్కెచ్లుగా ఎత్తాడు అనుకున్నారు వాళ్ళు. మరి ముఖ్యంగా ఇస్రాయిల్గా ఎక్కువగా ఎత్తాడు. ఆడ ఉద్దేశం ఏంటి తెలుసా, నిన్ను ఎలాగైనా చిక్కించుకోవాలి, నిన్ను ఎలాగైనా సరే నిన్ను దొరకబట్టుకోవాలి. ఆడికి ఉద్దేశం ఏంటంటే ఆడితో పాటుగా నరకంలో రేపు వెళ్ళే బ్యాచ్ పెరిగిపోతుంది. నిజమే, ఇన్ని సంఘాలు నేను పెడతానని దేవుడేమో పాపం ఆయన బాధపడతా, ఆయన ఎన్నో సంఘాలు ఆయన పెట్టి ఎన్నో దైవజనులు పెడతా ఉంటుంటే ఈడు ఒక్కొక్కరికి కొరమేలుకి పెట్టినట్టు బట్టి అది పెద్ద కొరమేలు దొరికింది నాకు ఇవ్వాలని సంతలో ఎంత ఆనందం అనుకున్నా. నిజమేనండి, బెత్తుల రేటు వేరు, కొరమేలు రేటు వేరండి. ఒక కొరమేలు దొరికితే చాలు ఆడికి కేజీ 400 ఎంత ఉంటుంది కదా ఇంచుమించు, ఆడికి అంత పండగ. అందుకని పెద్ద పెద్ద కొరమేళ్ళనే చూస్తాడు. ఆడు బెత్తులు చూడ్డాడు. ఈ బెత్తులు ఏముంది, ఊరిని కొరుక్కుంటూ వెళ్తాయి. ఈ కొరికే ఆడి బ్యాచ్ కాదు, ఆడికి కావాల్సింది పెద్ద పెద్ద కొరమేళ్ళు కావాలి. ఆ కొరమేళ్ళ కోసం ఎతుకుతూ ఉంటాడు, గాలలేస్తూ ఉంటాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది వాడు ఎవరిని మింగుదనా అని ఏం చేస్తాడు, గర్జన సింహాలు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మన కలిగిన వాటికి మన బిడ్డలకి ఏం చేసుకోవాలి, మనం ప్రాకారం వేసుకోవాలి. ప్రభా, దుష్టుడు నన్ను ముట్టుకోకుండా, నా కుటుంబాన్ని ముట్టుకోకుండా, నా సొంత ఆలోచనలు నేను వెళ్ళిపోకోకుండా అయ్యా నీ ప్రాకారంలో నన్ను ఉంచు. నిజమేనండి, అలాగూ ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయకోకుండా అతిశయించాడు, పొరపాటు చేశాడు. ఇక్కడ మనం చూస్తే దావీదు ముందు కూడా చెప్తున్నాడు, ఏమన్నాడు అక్కడ,
సాతాను ఇశ్రాయేలుకి విరోధంగా లేచాడు అన్నాను. ఎవరు లేచాడంట? సాతాను గాడు ఎవరికి విరోధంగా లేచాడు? ఆడు ఇశ్రాయేలుకే శత్రువు అండి. వాడు హేరోదు ఎలాగైతే యూదులకు శత్రువో, సాతాను గాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇశ్రాయేలుకి శత్రువు. కాబట్టి వాడికి ఇశ్రాయేల్ అంటే ఎంత ఇష్టం అంటే, వాడు ఎక్కడైతే వీళ్ళు దేవుని పరిచయలో ఎదుగుతారో, దేవుళ్ళు ఎక్కడ బలపడిపోతారని వాడు కుటుంబంలో ఎన్నో గందరగోళం చేసేస్తాడు. అయినా సరే విన్నాడా? జరిగితే జరిగింది చూద్దాంలే అన్నట్టుగా, నేను రాజుని, నువ్వు చెప్పు, నువ్వు చేయాల్సి నువ్వు చేయవే అన్నాడు. ఎక్కడ దాకా? దాను మొదలుకొని బేర్షిబా వరకు నా సైన్యం ఎంత ఉందో లెక్కించున్నాడు. మొత్తానికి ఇక ఆయన మాత్రం యోబు గారు ఏం చేస్తాడు? చెప్పాల్సింది చెప్పాడు. అయ్యా, దానివల్ల మనకి ఇశ్రాయేలుకి శిక్ష కలుగుద్ది కదా అని చెప్పాడు. ఏం మాత్రం వినలా. ఎందుకంటే సాతాను గాడు అంతగా మనుషులు ప్రేరేపించేస్తాడు. చాలామంది చెప్తారు, అయ్యా ఇది మనది కాదురా, మనం వెళ్ళకూడదురా, మనం జాగ్రత్తగా ఉండాలిరా, ఇశ్రాయేలులో మనం దేవుని ఆరాధించుకోవడం రా, ఆ డీజేల దగ్గరికి వెళ్ళకూడదురా, ఆ స్థలానికి వెళ్ళకూడదురా అని తల్లిదండ్రులు చెప్తారని చెప్పండి. అయినా పిల్లలు ఏం చేస్తారు? ఇటు చూసి అటు చూసి అటు చూసి అటు చూసి ఎప్పుడైతే చల్లగా వెళ్తా అటు ఇటు చల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. చల్లగా ఎప్పుడైతే అసలు ఏం జరుగుతుందంటావు చూసేద్దాం, ఏం చేద్దాం, ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం, నీకేంటంటే అక్కడ పని. అది చెప్పేగా ఇశ్రాయేలుకి విరోధాడు ఎవడో. అందుకని గేలం వేసాడు. ఇట్టా 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 అంటా ఉంటుంటే ఆ కొరమేలకి ఎట్లా ఉంటుంది? అమ్మో వెళ్ళిపోద్దేమో, నా కప్పంతా ఇంకొచ్చి బెత్తులు తినేస్తాయేమో, ఇది మొత్తం నేనే తినాలని చెప్పేసి ఏం చేస్తుంది? చిటిక్కిన పట్టేసింది. అందుకని వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు ఒక్కసారి కనుక దొరికావా ఇక నీ జీవితంలో ఆడుకుంటాడు. అది ఎక్కడికి పోదే గేలానికి పడినది కొరమేలు ఎక్కడ పోద్దా? అటు తిరిగినా ఇటు తిరిగినా ఆడు కావాల్సినప్పుడల్లా ఏం చేస్తాడు? లాగుతూ ఉంటాడు. నిజమే. ఇవాళ ప్రార్థనకి వెళ్ళిపోవాలి. అమ్మో జనవరి 1 వచ్చేస్తుందమ్మా, ఇవాళ నుంచి ప్రార్థన చేయాలనుకో, ఎక్కడికి వెళ్ళేదే రా. క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది, ఇవాళ ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్తావు రా. ఏం చేస్తారు? కడుపులో అప్పుడే పెడతాడు. నువ్వు వాడి చేతిలో దొరికిపోయావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవేక. దావీదుని ఒక ఆట ఆడుకున్నాడు, మామూలుగా ఆడుకోవాలా. చెప్పండి, నేనేదో లేని కథ చెప్పట్లా. దావీదు జీవితంలో యుద్ధాలే అన్నాడా లేదు దేవుడు చెప్పండి. దావీదు జీవితంలో ఎందుకు ఆ యుద్ధాలు వచ్చినాయి? తన సొంత ఆలోచన చెప్పున అప్పటికి చెప్పాడా లేదా? అబ్బా ఇది చేసినట్లయితే ఇశ్రాయేలుకి నష్టము అని మనం ఎప్పుడు చెప్పాడా? అయినా విన్నాడా? చూడండి, సొంత నిర్ణయాలు అనేది కొన్నిసార్లు మన జీవితంలో మననే నవ్వులు పాలు చేస్తాయి. కొన్నిసార్లు నీకు ఒక విలువ లేని వ్యక్తికి చేస్తాయి. ఆ రోజున నువ్వు ఎంత ఏడ్చినా, ఆ రోజు నువ్వు ఎంత మొరపెట్టినా నీ ప్రార్థన దేవుడు వినడు. జరిగిన నష్టం ఏంటో తెలుసా? 14వ వచనం చదవండి. మీకు మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 14వ వచనం చదవండి. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది ఎంతమంది చనిపోయారంటండి? 70,000 మంది చనిపోయారు. తప్పు చేసినోడు ఎవడండి? మరి శిక్ష అనిపించింది ఎవరు? చూడండి, కొన్నిసార్లు మనం చేసిన తప్పులకి మన బిడ్డల శ్రమలు అనిపిస్తారు. అవునండి. తల్లిదండ్రుల దోషాలంట ఎవరి మీద పడతాయి అంట? ఇంటి పక్క వాళ్ళ మీద. ఎవరి మీద పడతాయంట? బిడ్డల మీద పడతాయంట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం తెలిసినాక తప్పు చేయకూడదు. తేవకి ఏదో తప్పులు చేశారు, దర్శాలు వదిలేసేయండి. వాక్యం తెలిసినాక మనం ఎలా జీవించాలో దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడతాం. ఇలాగూ జరిగిన ఎడల ఇశ్రాయేలుకు నష్టం జరుగుద్దని మనవి చేశాడు. కానీ మాట విన్నాడా? వినలా. 70,000 మంది చచ్చిపోయారండి ఒక్కటి చేసిన నిర్ణయానికి. సొంత నిర్ణయాన్ని బట్టి 70,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోతే ఆ రాజ్యంలో చూడండి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఎప్పుడో కాదు, ఒక్క రాత్రి దేవుని దూత ఖడ్గం పట్టుకుంది అంతే. అక్కడికి వెళ్ళి ఆ ఖడ్గం పట్టుకోగానే అంతే మొత్తం తెగులు అనేది వచ్చింది. మొన్న కరోనా తెగులుకి ఎట్ట వచ్చారు జనాలు? నుంచునోళ్ళు పడిపోయినట్టు చూస్తుంటే జనాలు గుండెలు ఆగిపోయి, అమ్మో ఏంటి ఎట్ట పడిపోతున్నారు. ఎన్ని లక్షల మందిని చంపేసింది మొన్న కరోనా తెలుసు మనకు. చూడండి ఎంత భయంకరమే. ఆ రోజు నన్ను ఎంతో ఏడుస్తున్నాడు. అయ్యా ఏమన్నాడు తర్వాత వచ్చి 17వ వచనం చూడను. దావీదు
జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా. నేనే కదా. పాపము చేసి చెడుతనము జరిగించిన వాడు నేనే కదా. గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నా జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. చూసారండి, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా మీదను నా తండ్రి ఇంటి వారి మీద ఈ యొక్క శిక్ష రాని కానీ గొర్రెల వంటి వాళ్ళు వీరేం చేశారయ్యా? చిన్న బిడ్డల గిలగిలాలాడి కొట్టుకులాడిపోతుంటారట. కుటుంబంలో నష్టాలు చూడండి. కొన్నిసార్లు మనం చాలా వేదన, నీకు వచ్చిన బాధ నువ్వు భరిస్తావేమో కానీ నీ మనవడో నీ పిల్లలో వాళ్ళు గనక జ్వరాలతో అమ్మో కియ్యో ముర్రో అంటా ఉంటుంటే నువ్వు తట్టుకోలేవు. అవునండి, దావీదు ఆ రోజు ఏడుస్తున్నాడు. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నానావా నడి సంద్ర పునదేవా, నవ జీవన మార్గము నా జన్మ తరింప నడిపించు నానావా. ఏ నటలు అంటండి ఇవి? ప్రపంచంలో నటన. నిజమే. ఈ రోజున మనుషులు జీవము గల దేవుడు యొక్క మాట వినుకోకుండా మనుషులు లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. నక్షత్రాన్ని చూస్తూ వెంబడించవలసిన జ్ఞానులు సొంత నిర్ణయము చేత హేరోదు రాజు దగ్గరికి వెళ్ళటం వలన 2 సంవత్సరాలు పిల్లల కలిగిన పశుప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. చూడండి, కొన్నిసార్లు మనం తీసుకునే సొంత నిర్ణయాలు. దావీదు తీసుకున్న సొంత నిర్ణయం ఏం చేసింది తెలుసా? నిజంగా 70,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు నశించిపోయారు. అందుకనే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తల్లిదండ్రులుగా మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఒక సేవకులుగా ఒక బాధ్యత దేవుడు మన ముందు పెడతాడు. ఒక విశ్వాసిగా దేవుడు నీ ముందు నా ముందు ఒక బాధ్యత పెడతాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గము దేవుడిని మనకు ముందుకు ఉంచాడు. వాక్యాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. నువ్వే మార్గంలో వెళతావో వెళ్ళు, నీ ఇష్టం. విరుగు మార్గం ఒకటి ఉంది, విశాల మార్గం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని నువ్వు ఇట్టాగే నడవాలని బలవంతం చేయడం. దేవుడు మనని ఫ్రీగా విడిచిపెట్టాడు. నీ ఇష్టం, ఏ మార్గంకి వెళతావో ఆ మార్గం నీ ఇష్టం. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. దేవుడు ఎవరిని కూడా నువ్వు ఇలాగే ఉండాలి అని ఎప్పుడు ఎవరిని అనడో. దేవుడు నీకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు చక్కగా నీ ఇష్టం, నువ్వు మంచి చేస్తావా మంచి చేసుకో, చెడు చేస్తావా చెడు చేసుకో. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వు చెడుని విత్తావా నువ్వు చెడునే కోసుకుంటావు రేపొద్దున. మంచి చేసావా, వాక్యంలో ఉందా, నీతిమంతుల బిడ్డల వెడవబోట కానీ వారి సంతాన భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. నీవు మంచిని విత్తు, రానున్న దినాల్లో మంచినే కోస్తావు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు చెడు విత్తనాలు విత్తావా, దాని తర్వాత నువ్వు కొయ్యవలసింది. చూడండి, కొన్నిసార్లు పల్లేరుగాయలు ముళ్ళు రాకముందే పల్లేరుగాయ చెట్లు లాగాల. కలుపులు కూడా ఎప్పుడు తెస్తారు చెప్పండి? ముదిరిపోయిన కలుపులకు వెళ్తారా, లేకపోతే మీరు ప్రారంభంలో కలుపులు తెస్తారా? చాలలోకి వెళ్ళి కలుపు మందులు ముందు స్టార్టింగ్లోనే కొట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఈ కలుపు వచ్చిందంటే పంట అనేది సరిగ్గా పండకోకుండా ఆటంకం పెడుతూ ఉంటారు. అందుకని ప్రారంభం నుంచి కూడా కలుపు ఏరటమే చాలా రైతులు చేస్తూ ఉంటారు. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క కలుపు సరిగా తీగిపోతే ఆ పంటకే నష్టం. అందుకని మనము ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అయ్యా, నేను ఏ మార్గానికి వెళ్ళాలో నాకు తెలియదు, నన్ను సరైన మార్గంలో నన్ను నడిపించు. నిజమే,
నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. దావీదు ఆ రోజు నుంచి మొదలెట్టాడక, అయా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు. ఈ ప్రార్థన 51వ కీర్తనలో ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన బ్రతిమలాడుకుంటున్నాడు. తను చేసిన ఒక పొరపాటును బట్టి తన కుటుంబంలో ఎంత భయంకరమైన సిట్యువేషన్లు అంటే, తండ్రిగా తనే 2 కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. తన కుమారుడే తన పరుపు ఎక్కాడు. చాలా దారుణం. ఎలాంటివి వింటూ ఉంటాడు కొన్నిసార్లు. ఇలాంటివన్నీ కొన్నిసార్లు చూస్తూ ఉంటుండే చాలా. ఎందుకంటే ప్రవక్తలు చెప్పబడిన మాటలు అనేది నెరవేర్పు చూస్తున్నాం. సంఖ్యాకాండంలో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండంలో 24వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. బిలాము ప్రవక్త అక్కడ ఒక ప్రవచనం చెప్తాడు. అక్కడ ఆయన చూచున్నాను గాని, చూసారన్న సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన చూచున్నాను గాని, ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన చూచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులను అందరినీ నాశనము చేయును. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్పండి. నక్షత్రము యాకోబులో ఉదయించును అని ఉంది. ఎక్కడ ఉదయిస్తుంది అంటే చెప్పండి. ఇప్పుడు యాకోబు అంటే ఇశ్రాయేల్లోనే కదా. నక్షత్రం ఎక్కడ వస్తుంది? ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి. అంటే యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి కూడా ఆ కాలంలోనే బిలాం ప్రవక్త కూడా ప్రవచించాడు. నక్షత్రము యాకోబు వంశంలో నుంచి ఉదయిస్తుంది. అవునండి. అందుకని జీవము గల దేవుడు తన ప్రజలు అయిన ముందు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినట్టుగా, అలాగే దావీదు వంశాన్ని కోరుకుని మనం అనేకసార్లు వింటాం. ఆ గుడ్డి బత్తమే అంటాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. దావీదు వంశాన్ని నుంచి యేసుప్రభు వారు వచ్చారు. చూడండి, అందుకని ఆయన యొక్క ప్రణాళికను ముందుగానే తెలియజేశాడు. ఎలాగొస్తాడో యాకోబు నక్షత్రం అంటే యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుంది అంటే యాకోబు వంశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి కొన్నిసార్లు యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి? మోసగాడే. కానీ ఈ యాకోబు ఎప్పుడైతే దేవుని యందు మరి ఆయన కూడా ప్రార్థన చేసుకుంటాడో, అలాగే తనకున్న పరిస్థితిని బట్టి తను ఎంతగానో వాగ్దానం పొందుకుంటాడు. ఒక రోజున యాకోబు యొక్క పరిస్థితి కూడా ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాం. ఆదికాండం 28వ అధ్యాయము 14-15 వచ్చి చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 14-15 వచ్చిన చూడండి. అక్కడ యాకోబుని ఎలా అంటున్నాడు? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను సంతానము మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశ్చర్యించబడతాయి. చూసారా? నీ సంతానం ఏమన్నాడు ఇక్కడ? భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత వగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టుకును, దక్షిణ వ్యాపి భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశ్రయించబడుతున్నాను. ఇంకేమన్నాడు? ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా ఏమన్నాడు? నేను నిన్నుతో ఏదైతే వాగ్దానం ఇచ్చానో అది నెరవేరే వరకు నిన్ను మాత్రం నేను విడువను. నిజంగా ఇంతగా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు చూడండి ఎన్ని కష్టాలు వచ్చినాయో. యాకోబుకి నిజంగా తను ఎప్పుడు అనుకోలేదు. ఏదో మేనమామ గారి ఇంటికి వెళ్తాను అనుకున్నాడు, కానీ ఇక 1+ ఆఫర్లో ఇలాంటివి దొరుకుతాయి అని కూడా ఎప్పుడు అనుకోలేదు అని. అక్కడ ఇలాంటివి చూడండి కొన్నిసార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా మోసపోయాడు. ఇందాక చెప్పా, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఆఖరిలో వాళ్ళ అమ్మాయిలతో చెప్తాడు, వాళ్ళ భార్యలతో చెప్తూ ఉంటాడు, మీ నాన్న నన్ను 10 సార్లు మోసం చేశాడా, మీ నాన్న నన్ను 10 సార్లు మోసం చేశాడా, ఆ గొర్రెకి ఏదో కడుపు నొప్పి వచ్చిందంటే నీకు జీతం కట్ అన్నాడు అంతే. ఏదన్నా ఒకటి తెచ్చిందా, మేక తెచ్చిందా, నీకు ఇంత కట్ అన్నాడు. ఎట్టగొట్ట నాకు రావాల్సింది రాకోకుండా మీ నాన్న ఏం చేస్తున్నాడు? 1 సారా 2 సార్లా 10 సార్లు. అసలు ఏ విధంగా నన్ను చూసినా నన్ను తొక్కేలని చూశాడు. మీ నాన్న నన్ను ఎంత తొక్కాలని చూశాడు, దేవుడు నన్ను అంత పైకి లేపాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకోవచ్చండి మనకి, ఎన్నోసార్లు కొన్నిసార్లు నీ జీవితంలో మనుషులు ఎన్నిసార్లు నేను తొక్కాలనుకున్నావు, ఎంత తొక్కే కొందు స్ప్రింగ్లాగా అంత పైకి వెళ్తావు అన్న సంగతి ఆడిది తెలవదు. అందుకని యేసయ్య అనుకున్నాడు తెలుసాడు, ఈయన చంపేస్తే అసలు మన గోల ఉండదని చెప్పేసి
ఆ యేసయ్యను ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు జనాలందరూ అలా వెంబడిస్తూ ఉంటుంటే ఎట్టయితే మనం కష్టం అని చెప్పేసి యేసయ్యను చంపేయాలనుకున్నాడు. కానీ ఆ రోజున అర్థమైంది, గోధుమ గింజంట భూమిలో పడి చస్తే అది ఫలిస్తుంది. ఒంటిగా ఉంటే ఫలించదు, అది చస్తే ఫలిస్తుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏదైతే ఏ చెడైతే ఉందో అది సావాలా, ఏ అవిశ్వాసం అయితే ఉందో అది సావాలా, దేవుని మాట వినకోకుండా చేస్తున్న ఏ స్వభావం ఉందో అది చచ్చిపోవాలా. అందుకని నీలో పాతవి గతించిపోతే అప్పుడు సమస్తం కూడా ఏమవుతాయి, కొత్త అవుతాయి. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త నిర్ణయాలు వస్తాయి, కొత్త దేవుని గురించిన ఆశలు కలిగిన వారుగానే ఉంటావు. ఎప్పుడైతే మనం దేవుని అలా వెంబడిస్తామో, దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో నిన్ను వెనకాల ఫాలో అవుతూ ఉంటారు, నిన్ను ఫాలో అవుతూ ఉంటారు. నిజమే, ఇప్పుడు యాకోబును ఫాలో అవుతున్నారు 2 భార్యలు, అలాగే ఇంకా 2 వాళ్ళ పనివాళ్ళు. ఇప్పుడు మొత్తం 4 వాళ్ళు ఉన్నారు, సంతానము 12 మంది. ఫాలో మీ అన్నాడు, అంతే. ఇక వరుస పెట్టి అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినాక ఒక అనుమానం వచ్చింది, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు? నా ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు మా అన్న ఏం చేస్తాడు ఇప్పుడు నన్ను? ఆడితో చావు ముందు. ఇప్పుడు ఆడి దెబ్బగా పారిపోయి ఇచ్చాక ఇప్పుడు నేను ఎట్టా వెళ్ళాలా, ఏం చేయాలా? చూడండి, తనకి కొన్ని ఐడియాలు ఉండొచ్చు. యాకోబు చాలా తెలియగలడు. ఏం చేశాడు తెలుసా? ఒక భార్య పిల్లలను ఒక రాట్లో, ఇంకొక భార్య పిల్లలను ఇంకొక దారిలో అటు వెళ్ళిపోయి, మీరు అట్టైనా కొంతమంది అన్న పోయి చాలా తెలివితేటలు మనోడు. ఒకడు పోతే ఒకళ్ళతన్నా ఉంటాంలే అన్నట్టుగా మనోడు వాళ్ళని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అటు ఈ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరిగా అనుకుని నేను ఏమన్నా తెలుసా? నా తెలివితేటలు నేనేం పని చేయవు, ఈ పప్పులేం ఉడికేటట్టుకు లేదు అయ్యా, నీవే నాకయ్యా. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? ఎబ్బోకు రేవు. ఎక్కడ? ఎబ్బోకు రేవు తిరిగి వెళ్ళాడు. అక్కడ మొదలెట్టాడాక ఇక కూసే ప్రార్థన ఆల్నైట్ పేరు పెట్టేశాడు. ఎప్పుడు? ఆల్నైట్ పేరు పెట్టేశాడాక తెల్లవారే వరకు. నిజమేనండి, ఆల్నైట్ పేర్లు ఎప్పుడు వస్తాయో తెలుసా మనకు కూడా? కష్టాలు వచ్చినప్పుడే. అప్పుడు దాకా మనకు రావు ఈ ఆల్నైట్ పేర్లు. అబ్బో ఎంత చాలా టైం అయిపోతుంది, పాస్ట్ గారు వీళ్ళు పని పాటలేదు, మేము పనికి వెళ్ళాలనుకుంటారు. అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇక వాళ్ళ సొంత నిర్ణయాలు ఆలోచుకుంటారు. అమ్మో తెల్లారి పనికి వెళ్ళిపోవాలి, ఇంకా ఆ పని ఉందమ్మా, ఈ పని ఉందమ్మా, మా ఆయన ఇప్పుడు కూడా మనీ లేకపోతే ఇక రకరకాలుగా ఆలోచనలు కలిగి ఎవడక్కడ చల్లగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అనే లోపల ఒక్కడు ఉంటారు అక్కడ. సొంత నిర్ణయాలు, ఈ సొంత ఆలోచనలు. నేను కూర్చొనేవాడాడు అప్పుడే కడుపు నొప్పి పెడతాడు, అప్పుడప్పుడే 30 సార్లు తిరుగుతాడు, అప్పటికి తిరుగుతూ ఉంటారు. చలికాలం తిరగ ఎప్పుడు తిరుగుతారు చూడండి. అలా కొన్నిసార్లు మనుషులు ఇన్ని ఆలోచనలో వీళ్ళకే సొంత ఆలోచనలు ఇవ్వాలి. దేవుడు నిన్ను నడిపించేటప్పుడు దేవుని వైపు చూడు తప్ప నీ సొంత ఆలోచన బట్టి కాదు. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సరే, మొత్తానికి ఏషావుతో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు మొత్తం ప్రార్థన విన్నాడు. ఇప్పుడు ఏషావు చంపుతాడేమో అనుకున్న ఏషావు ఏం చేసేది తెలుసా? ఆయన ముద్దు పెట్టుకున్నాడు, చక్కగా ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకున్నారు, ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సరే, మొత్తానికి వెంబడించాల్సిన, ఇప్పుడు అన్నతో పాటుగా వెళ్ళవలసిన వ్యక్తి వెళ్ళకోకుండా ఏం చేశాడు తెలుసా? అన్న ఒకసారి మరి ఈ బ్యాచ్ని అంతా తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా, నువ్వు పద, నేను నెమ్మదిగా నేను వస్తాను అన్నాడు. మరి వస్తా అన్నవాడు వెళ్ళాడా? వెనకాల పడి ఏమన్నా? వెళ్ళలేదు. ఎక్కడ ఆగిపోయాడు? చూడండి, ఆదికాండంలో మీరు ఒక మాట చూపిస్తాను. 31వ అధ్యాయము 3వ వచనం చదువున్నాను. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలవనంపి వారితో ఇట్లనెను. చాలా ఇందా ఇది మనం వాక్యం ధ్యానించాము. ఇంకొక మాట 33వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను ఒకసారి. ఆ దినమున ఏశావు తన త్రోవను సేయీరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని పశువులకు పాకలు వేయించెను. చూసారండి, అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడింది. సుక్కోతు అంటే అర్థం ఏంటి? పాకలు. ఏమన్నాయి? పాకలు, పశువులకు పాకలు. తన కొరకు గృహాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఏశావుతో పాటుగా వెళ్ళవలసిన సహోదరుడు వెళ్ళాడా? చూడండి, దేవుడు చెప్పిన మాట వినలేదు. నేను నీకు తోడుగుంటాను, నీకు వాగ్దానం ఇచ్చాను,
ఇవన్నీ నెరవేరకో నిన్ను విడువనని దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు. నువ్వు వెళ్ళు అంటే బయలుదేరాడు. సరే, మొత్తానికి మనసాక్షి గద్దిచ్చింది, భయం వేసింది, ప్రార్థన చేశాడు, దేవుడు కృప చూపించాడు, సమాధానకర్త అయిన దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళవలసిన వ్యక్తి వెళ్ళాడా? వాళ్ళన్న వెంబడించలా. సుక్కోతులు ఆగిపోయాడు, అక్కడే పాకలేసుకున్నాడు, అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు. దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? దీనా ఇలాగే ఆ ప్రాంతంలో ఒక్కతే వెళ్ళి నేను చూసి వస్తాను ఆ ప్రాంతాలని బయలుదేరి ఎప్పుడైతే ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు అక్కడ షెకెము అంటే హోమరు ఆ ప్రాంతంలో ఉన్న రాజు కుమారుడు షెకెము ఆమెను పట్టుకుని ఆమెతో పాడు చేస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత అన్నదమ్ములు వాళ్ళు లేవి అని ఒకడు, అలాగే ఇంకొకటి ఎవడో షిమ్యోను, లేవి షిమ్యోను, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఊరి మీద పడి, మీరు 34:20 చదువున్నాను ఒకసారి, మీకు అర్థమవుద్ది. అక్కడ 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చూసారండి, ఇప్పుడు ఇశ్రాయేలు కుమారులు ఏమయ్యారు? నరహంతులుగా అయిపోయారు. ఒక ఊరిని చంపేశారు, మగవాళ్ళందరూ చంపేశారు. చూడండి, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు గనక అవి సరైన నిర్ణయాలు కాకపోతే అది మన కుటుంబానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. యాకోబు చాలా బాధపడుతున్నాడు ఆ రోజున. చూసారా, నిజమే. ఏమన్నాడు తెలుసు? అక్కడ వాళ్ళ తండ్రితో మాట్లాడుతాను. అక్కడ 30వ వచనం, అప్పుడు యాకోబు షిమ్యోను లేవీని చూసి మీరు నన్ను బాధపెట్టి దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిని నాశనమగుదమని చెప్పాను. చూసారా, మీరు చేసిన నిర్ణయాన్ని బట్టి మనకు నష్టం జరుగుతుంది నాన్న, అలా చేయకూడదు. కారణం ఎవరో తెలుసా? ఒక తండ్రిగా తన దేవుని మాట వినుకోకుండా సొంత నిర్ణయంతో సుక్కోతులు నాగిపోయి బిడ్డ వెళుతున్నప్పుడు, అమ్మా నీ అన్నలు లేరా, నీ అన్నలు నీతో లేరా, వాళ్ళని తోడు తీసుకెళ్ళు, నువ్వు ఒక్కదానివి చెలికత్తులతో వెళ్ళటం ఏంటి? నువ్వు ఒక్కదాని వెళ్ళటం మంచిది కాదు, ఇది మన ప్రాంతం కాదు. చూడండి, మనకి కొంచెం దేవుడి జ్ఞానం ఇవ్వబట్టే రాత్రులు కొంచెం తల్లిదండ్రులు కూడా తోడుగా వెళ్తారు. అక్కడికి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తోడున్నారు లేదు అడుగుతాం. ఎందుకంటే ఈరోజున ఆడపిల్లని పంపాలంటే మనం చాలా కేర్ తీసుకుంటాం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఈరోజున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున బిడ్డలో వాళ్ళు చదువుకుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీ మీద బాగా చదువుకున్నాం, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు జ్ఞానం వచ్చింది, మాకు మంచి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ఈ మధ్య కొంతమంది వీకెండ్ పార్టీలు చేసుకుంటూ అర్ధరాత్రుల దాకా తాగి తిరుగుతూ మధ్యరాత్రులు ప్రయాణం వస్తూ కూడా చాలామంది చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. చాలామంది పెద్దవాళ్ళు, వాళ్ళకు ఒక్కడే కొడుకు ఉండొచ్చు. ఎన్నో కుటుంబాల్లో ఇలాంటివి వింటూ ఉంటాడు. కొన్నిసార్లు ఒక తండ్రిగా నేను సరైన బాధ్యతగా తండ్రిగా నేను లేనేమో, ఒక తల్లిగా నా బిడ్డల కొరకు నేను సరైన కేర్ని తీసుకోలేకపోతున్నానేమో. నిజమే, ఒక తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే దేవుని మాట వినుకోకుండా మన సొంత నిర్ణయాలతో మనం ముందుకు వెళుతున్నామో మన కుటుంబంలో మన బిడ్డలు కూడా దారి తప్పుతారు. ఒక తండ్రిగా నువ్వు దారి తప్పావా, తప్పకుండా నీ బిడ్డలు దారి తప్పుతారు. ఒక తల్లిగా నువ్వు అడుగులు సరిగా వేయలేదా, నీ బిడ్డలు కూడా అడుగులు సరిగా వేయరు. ఆవు చేలో మేస్తే దూడగట్టును వేస్తుందా? చాలా జాగ్రత్త. ఒక తల్లిదండ్రులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాదిరే నేను వెంబడిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ కాలంలో నీకు తెలియక నువ్వు దారి తప్పినా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మనం ఎప్పటికైనా సరైన మార్గంలో మనం నడుచుకుంటే మన బిడ్డలు సరైన మార్గంలో వాళ్ళు నడవగలుగుతారు. నిజమే, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు ఎప్పుడైతే దేవుని మాట వినుకోకుండా తన సొంత నిర్ణయం చేత సహోదరుని వెంబడించి వెళ్ళవలసిన వ్యక్తి వెళ్ళకోకుండా నాకు తెలుసులే నేను వెళదాంలే అన్న ఎప్పుడైతే తను ఆలోచన చేసి సొంత నిర్ణయం చేత పాకలు వేసేసుకుని అక్కడే సుక్కోతులోనే ఎప్పుడైతే తను స్థిరపడ్డవాడు ఇల్లు కట్టుకున్నాడో
జరిగిన నష్టం ఏంటో తెలుసా? కుమార్తె చెరపబడింది, బిడ్డలు నరహంతకులు అయ్యారు. నిజమే. కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన కుటుంబాల్లో కూడా చాలా పరిస్థితులు వస్తాయి. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? సినిమా స్టార్లు వెంబడించే వాళ్ళు లేరా ఇప్పటికీ? నా ఫోటోలు కనపడదు, ఒక్కొక్కళ్ళు చెయ్యట మడత పెట్టుకుని పక్కన ఫోజులు ఎత్తా ఉంటుంటే ఇది ఎక్కడో చూసేనా మొహం అనుకుంటా కొన్నిసార్లు. నిజమేనండి, ఇస్రాయిలేనండి వాళ్ళు, బయట వాళ్ళు కాదు. సినిమా స్టార్లు వెంబడిస్తున్నారు. పవర్ స్టార్లు ఇంకే స్టార్లు ఉన్నాయి మరి, సూపర్ స్టార్లా, మెగా స్టార్లా, మొత్తానికి చాలా స్టార్లు ఉన్నాయి కదా. స్పోర్ట్స్ స్టార్లు వెంబడించే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అనేక మంది ఈ రోజున పొలిటికల్ స్టార్స్ని కూడా వెంబడించే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అవునండి, నువ్వే నక్షత్రం వైపు చూడాలో తెలుసా? ఆయన నక్షత్రం వైపు చూడాలి. ఏ నక్షత్రం? ఆయన నక్షత్రం వెంబడిస్తే నువ్వు ఆయన యొక్క మార్గంలో వెళతావు. నువ్వే ఇంకో స్టార్ యాంక చూసావనుకో, నీలో కూడా అదే ఆశలు వస్తూ ఉంటాయి. నువ్వే స్టార్ను వెంబడిస్తున్నావు? వెంబడించేవాడు దేవుని యొక్క ఆయన స్టార్ను వెంబడిస్తే నీకు మోక్షం దొరుకుతుంది. ఒకవేళ నువ్వు సినిమాలో స్టార్లను చూసావనుకో, నీ ఆలోచనలన్నీ అలాగే ఉంటా ఉంటాయి. నేను కూడా అట్ట డ్యాన్స్ చేయాలి, ఎట్ట స్టెప్ వేయాలా, అట్ట వేయాలా, ఇదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవును, ఈ రోజున అలాగే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని మందిని చూసిన ఎందుకో తెలుసా? మనము దేవుని బిడ్డలుగా ఆయన ఆరాధించవలసిన మనం ఆయన ఆరాధించాలండి. అయ్యా నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నిజమే అన్నాడు. పవిత్రపరచుకుందును, అర్పించుకుందును, పవిత్రపరచుకుందును, అర్పించుకుందును. కష్టాలు శ్రమలు రేగినా నిన్ను వీడిపోనయ్యా. కష్టాలు శ్రమలు రేగినా నిన్ను వీడిపోనయ్యా, నిన్ను వీడిపోనయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు, నీదు పాదముల చెంత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు, నీదు పాదముల చెంత నేర్చుకుందును. కొన్నిసార్లు అంటాం మనం, అయ్యా కష్టాలు శ్రమలు రేగినా నిన్నే నేను వెంబడిస్తానయ్యా. ఎంతవరకు మనం దేవుని వెంబడిస్తున్నాం? ఎంతవరకు మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం? మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? ఆయన నక్షత్రం వైపు చూడాలి, ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. అందుకని హెబ్రీలు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పాడు అన్నమాట. హెబ్రీ 12:1-2 చదివితే మీకు ఆయన వైపు చూడాలంటాను, మనుషుల వైపు కాదండి మనం చూసేది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేయాలంటే పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నిజమే. చూడండి, ఈ లోకంలో మనుషుల్ని సులువుగా కొన్ని చిక్కుల్లో పెట్టేస్తూ ఉంటారు, సులువుగా కొన్నిసార్లు చిక్కులో పెడతాయి. అందుకని అన్నాడు ఇక్కడ, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలా? ఎవరి వైపు చూడాలి చెప్పండి? మనం యేసు వైపే చూడాలి.
నీ గురి ఎప్పుడు కూడా అటు ఇటు ఉండదు, నా వైపు కూడా చూడకూడదు. ఎవడైనా మనిషే, అర్థమైందా? మనం ఊడిసేవాడు ఎంక చూడకూడదు, ఇంకెవడు ఉన్నాడు సందా పట్టేవాడు ఎంక చూడకూడదు, ఇంకెవడైనా సరే మనిషేనండి. ఎవరైపు చూడాలి మనం చెప్పండి? మనిషి అన్నాక ఏదో తప్పులు ఉంటానే ఉంటాయి, ఏదో ఒకటి. ఆడట్టలేడా ఈడట్టలేడా ఎవడైనా డుమ్ముగా మాట్లాడు ఏదో రోజున. ఆడెంక ఈడెంక చూడొద్దు, మనం ఎవరైపు చూడాలి చెప్పండి? అది మనం చూడాల్సిన వైపు చూడు. మనుషులు ఎందుకు చూద్దాం? మనిషి అన్నాక ఎక్కడో చోట కొన్నిసార్లు ఏదో పరిస్థితులు బట్టి మన బుద్ధి అంతా ఎక్కడో చోట బయటపడిపోద్ది కదా. అట్లాగే మనం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎవరైపు చూడాలా? యేసు వైపు చూచుచు మన ముందు ఉంచున్నబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలా? పరిగెత్తాలి. కాబట్టి మన స్వంత నిర్ణయాలు అనేది ఆ దినమందు వాళ్ళు మరి జ్ఞానులకు పిలువబడిన వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినవాడు ఒకవేళ రాజు కుటుంబంలోనే పుడతాడని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే హేరోదు రాజు ఎంత నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? చక్కగా తెలివిగా మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి చూసిరండి, అడ్రస్ చెప్పండి, మేము కూడా వచ్చి ఆయన ఏం చేద్దామా? ఇన్ని తెలివితేటలు ఉంటే పుట్టించినోడికి తెలివితేటలు లేవా? ఊరి అబ్బాయి పిచ్చోళ్ళారా, మీరు అటు ఎందుకు వెళ్ళారా, అటు వెళ్ళబాకండి అని చెప్పేసి కళలో మళ్ళా జ్ఞానులుగా ఉన్నాడు. మీరు వచ్చిన మార్గాన్ని వెళ్ళబాకండి, మీకు దారి తెలిసి సావదు, మీరు ఇటు వెళ్ళండి, మీకు ఎవడు చెప్పాడు మీకు జ్ఞానులని, కానీ తిన్నగా ఇంకో దారిలోకి వెళ్ళండి అని చెప్పేసి దేవుడు ఏం చేసాడు? వాళ్ళని వేరే మార్గంలో వాళ్ళని పంపించు. ఈ జ్ఞానులు నన్ను అవమానపరిచారు, నాకు చెప్పలేదు, ఇడిపోయారు అని చెప్పేసి ఈయన మనిషికి వచ్చినంత కోపం వచ్చేసింది. జరిగింది ఏంటి తెలుసా? 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? చంపేయమని ఆర్డర్ వచ్చింది. చూడండి, కొన్నిసార్లు మనం అంతకంటే ఆయన వైపు చూడాలి తప్ప నువ్వు తీసుకునే సొంత నిర్ణయాలు నీ కుటుంబానికి నష్టం రాకూడదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ సంఘానికి నష్టం రాకూడదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ గ్రామానికి నష్టం రాకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఆయన మనతో ఎందుకు మాట్లాడు తెలుసా? ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. మనం ఉన్న పందెం రంగంలో మనం ఉన్నాం. ఈ రోజున నీ యొక్క పందెములో నిన్ను ఓడగొట్టడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కష్టాలు శ్రమలు రేగిన నిన్నే నేను వెంబడిస్తాను మనం అన్నట్టుగా ఆయన మనం వెంబడించాలి తప్ప. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు కూడా, ఆయన కూడా ఏం చేసి తెలుసా? సిలువును సహించి దేవుని సింహాసనం ఎదుట కూర్చోమటానికి ఆయన అవమానాన్ని కూడా ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఈ లోకంలో ఎన్ని అవమానించారని హేళంగా మాట్లాడారు. ఆయన ఒకటే తండ్రి చిత్తం చేయడు. ఒకే ఒక గురి, ఒకే ఒక నిర్ణయము. దేవుడు ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చినట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఆయన వైపు చూస్తూ ముందు సాగేవారు ఉండాలి తప్ప నువ్వు నేను తీసుకునే సొంత నిర్ణయాలను బట్టి ఆకాను కుటుంబం నాశనం అయిపోయినట్టుగా, గెహజీ కుటుంబము కుష్టివ్యాధితో బాధపడుతున్నట్లుగా మన కుటుంబాలు నష్టం కలిగించే వారు ఉండకూడదు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఎందుకన్నాడు? మీరు ఆశీర్వాదమునకు వారసులు ఒకటే మీరు పిలబడ్డారు. ఆ ఆశీర్వాదం వారసులుగా మనం ఉండాలి తప్ప మనం తీసుకునే సొంత నిర్ణయాలు బట్టి మన నష్టం కలిగించే వరకు ఉండకూడదు. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను తీసుకునే నిర్ణయము నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను తీసుకునే నిర్ణయము నా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను తీసుకునే నిర్ణయము నా గ్రామానికి, నా దేశానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. జ్ఞానులని వారు పిలువబడుతున్న వారు ప్రభా, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభా. అయా వాళ్ళు ప్రభా వాళ్ళ యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఆయన నక్షత్రం వైపు చూస్తూ ముందుకు సాగిన వారు ఆయన వైపు చూడుకోకుండా వాళ్ళ స్వంత నిర్ణయము చేత అయా నిజమే ప్రతి కుటుంబంలో కూడా నష్టము ప్రభా. 2 సంవత్సరాల పిల్లలు కలిగిన వాళ్ళు అయా కుటుంబాల్లో చనిపోయారంటే ఆ కుటుంబాలు ఎంత వేదనతో ఉంటారయ్యా. నిజమే ప్రభా, ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నేను తీసుకునే నిర్ణయము నా సొంత ఆలోచన నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ అయా నన్ను బట్టి నా కుటుంబానికి ఎక్కడ నష్టం కలిగి ఉండనివద్దు ప్రభా. నన్ను క్షమించమని అడుగుదాం. మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నాతో నా హృదయం అంతటితో ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను వెంబడించేవాడికి నేను ఉండాలి, కానీ ప్రభా అయా నాయన లోకస్తుడిగా ఉండనివద్దు ప్రభా. నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా నీవు నన్ను నిలబెట్టు ప్రభా, నన్ను పట్టుకో ప్రభా, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా. కృప కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా, నా కుటుంబాన్ని ఎట్టు కట్టుకోవాలో, సంఘంలో ఎలా ఉండాలో, గ్రామానికి నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో దేవా నాకు నిలబెట్టు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. మరణం వరకు కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన,
అయా నాయన విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరివర్తమని మాతో మాట్లాడేందుకు వందనాలు. దావీదు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దావీదు నాయన ఎంతో నష్టపోయాడు ప్రభా తండ్రి. యాకోబు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభా యాకోబు కుటుంబంలో ప్రభా నష్టం చూశాడు ప్రభా. ఈరోజు నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి నా కుటుంబం నాయన నష్టపోకూడదని నాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. జ్ఞానం నాకు దయచే, మెలకు దయచే ప్రభా. ఈ వాక్యం మాల ముద్ర వేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.